జూన్ 3వ తారీఖున ఒక వ్యక్తి చేత రాయబడిన లెటర్ పోలీస్ స్టేషన్‌కి చేరగా, ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆ లెటర్‌ని చదివి పోలీస్ స్టాఫ్ అంతా కూడా షాక్‌కి గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి అదే స్టేషన్‌కి స్కెలిటన్స్‌తో వస్తే పోలీస్ వారి రియాక్షన్ ఎలా ఉంటది? దాదాపు 100కు పైగా మహిళల్ని, అందులో కూడా మైనర్స్‌ని రేప్ చేసి చంపేశారు. నిజాన్ని బయట పెడితే నన్ను కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి చంపేస్తామన్నారు. కర్ణాటక ధర్మస్థలలో ఏం జరిగింది? 100కు పైగా మహిళలు చనిపోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ వారు ఏం చేస్తున్నారు? డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కర్ణాటక స్టేట్ ధర్మస్థల టౌన్లో దాదాపుగా 100కు పైగా బరియల్ చేసిన మర్డర్ క్రైమ్ సీన్ ఇప్పుడు కర్ణాటక స్టేట్నే కాదు, దేశమంతటా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా షాక్కి గురి చేసింది. ధర్మస్థల టౌన్లో ఫేమస్ టెంపుల్ అయిన మంజునాథ టెంపుల్లో అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో ఉన్న ఒక శానిటేషన్ వ్యక్తి ఈ 100 మందికి పైగా బాడీస్ని బరియల్ చేశాడు అంటే మీరు నమ్ముతారా? దాదాపుగా 2 decades నుంచి జరుగుతున్న ఈ మర్డర్స్ మిస్టరీ సడన్గా ఇప్పుడు వెలుగులోకి ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 100 మందికి పైగా బరియల్ చేసిన ఆ వ్యక్తి రాసిన రిపోర్ట్ని మీరు చూస్తే మీరు షాక్కి గురవుతారు. ఆ వ్యక్తి రాసిన రిపోర్ట్ని ఒకసారి చూసినట్లయితే, ఆ శానిటేషన్ వ్యక్తి ఆ అడ్మినిస్ట్రేటివ్లో 1995 నుండి 2014 వరకు పనిచేశాడు. ఆయన పనిచేసిన ఆ టర్మ్ అంతా కూడా ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే చెప్తుందో ఆయనకి అదే చేసుకుంటూ వచ్చాడు. దాదాపుగా 100 మందికి పైగా అందులో మహిళలు ఉన్నారు, మైనర్ బాలికలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అతి దారుణంగా రేప్స్ చేసి చిత్రహింసలు చేసి నాకు ఇచ్చేవారు. నేను ఆ బాడీస్ని బరియల్ చేసేవాను. 100 మందికి పైగా బరియల్ చేసిన బాడీస్లో ఎక్కువగా మహిళలు, మైనర్స్ కూడా ఉన్నారని చెప్పి ఆ స్టేట్మెంట్లో ఆయన చెప్పడం జరిగింది. ఆ మహిళల్ని, ఆ బాలికల్ని మానసికంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేసి, యాసిడ్తో దాడి చేసి, చిత్రహింసలు చేసి, ఒళ్ళంతా గాయాలతో ఉన్న బాడీస్ని నేను బరియల్ చేసేవాడిని. 10 సంవత్సరాల తర్వాత సడన్గా ఒక్కసారిగా ఈ శానిటేషన్ వ్యక్తి పోలీస్ ముందు ఎందుకు వచ్చాడు? ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నాడు అంటే, ఆయన భయపడి ఆయన్ని కూడా చంపేస్తారు అని బెదిరించిన తర్వాత ఆయన పారిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయన సడన్గా ఎందుకు వచ్చాడు అంటే, ఈ శానిటేషన్ వ్యక్తి రాసిన రిపోర్ట్ని కనుక చూసినట్లయితే 2012లో సౌజన్య అనే మర్డర్ మిస్టరీ కూడా ఈ ధర్మస్థలకి లింకప్ అయి ఉందని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ టైంలో ఈ కేసుని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక 60 సంవత్సరాల తల్లి తన కూతురు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా కూతురు ధర్మస్థల టెంపుల్లో తప్పిపోయింది, వెతికి పెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే, నీ కూతురు ఎవరితో లేచిపోయింది అని చెప్పిన పోలీస్ వారికి కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2003లో అనన్య భట్ అని ఒక MBBS చదువుతున్న మహిళ ధర్మస్థల టెంపుల్కి తన స్నేహితులతో ట్రిప్కి వెళ్ళగా అదే టెంపుల్లో అనన్య భట్ మిస్ అయిపోయింది. అనన్య భట్ మిస్ అయిన విషయం తెలుసుకున్న హాస్టల్ యాజమాన్యం 3 రోజుల తర్వాత వాళ్ళ మదర్కి, కలకత్తాలో ఉన్న వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పగా, వాళ్ళ మదర్ ధర్మస్థల వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. బరియల్ చేసిన వ్యక్తి రాసిన రిపోర్ట్లో దాదాపుగా 2 మాసాల నుంచి నేను ఇలా బరియల్ చేస్తున్నాను, నేను బరియల్ చేసిన బాడీస్ అన్నిటిలోనూ ఎక్కువగా మహిళలు, బాలికలు, అది కూడా సెక్సువల్ హెరాస్మెంట్ చేసి, రేప్స్ చేసి, యాసిడ్ పూసిన బాడీస్ని నేను ఎక్కువగా బరియల్ చేశాను అని చెప్పి ఆ రిపోర్ట్లో ప్రస్తావించాడు. కొన్ని రోజుల తర్వాత బరియల్ చేస్తున్న వ్యక్తికి బాడీస్ మీద అనుమానం రాగా, నేను బరియల్ చేయను అంటే ఎవరైతే ఈ డెత్స్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తిని కూడా చంపేస్తాను అని చెప్పి బెదిరించారు అని ఆయన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి బరియల్ చేసిన బాడీస్ అన్నీ కూడా ఎక్కువగా నేత్రా నది రివర్ దగ్గర బరియల్ చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఒక స్కెలిటన్ని తీసుకొచ్చి పోలీస్ వారి ముందు పెట్టడం జరిగింది అని చెప్పి రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ శానిటేషన్ వ్యక్తి రాసిన రిపోర్ట్లో కొన్ని షాకింగ్ బరియల్స్ని కూడా చెప్పడం జరిగింది. ఒక స్కూల్ గర్ల్, 12 నుంచి 15 సంవత్సరాలు ఉన్న స్కూల్ గర్ల్ని
బలవంతంగా నన్ను కాల్చమని చెప్పి వాళ్ళు చెప్పగా ఒక పెట్రోల్ పంపు దగ్గర నేను ఆ బాలికని కాలుస్తుంటే ఆ బాలిక ఒంటి మీద స్కూల్ యూనిఫామ్ ఉంది, స్కర్ట్ లేదు, ఇన్నర్ వేర్స్ కూడా లేవు, ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పి ఆ కాల్చిన వ్యక్తి, బరియల్ చేసిన వ్యక్తి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇంకో బరియల్ సీన్ని కూడా ఆయన రిపోర్ట్లో షేర్ చేశాడు. 20 సంవత్సరాలు నిండిన ఒక మహిళ ఫేస్ యాసిడ్తో దాడి చేసి ఉంది. ఆ మహిళ బాడీ అంతా కూడా న్యూస్ పేపర్స్తో చుట్టూ ఉంది. ఆ బాడీని నేను డీజిల్తో బర్న్ చేశాను అని చెప్పి ఆ శానిటేషన్ వ్యక్తి రిపోర్ట్లో మెన్షన్ చేశాడు. పోలీస్ ఇంట్రాగేషన్లో ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, నాకు సెక్యూరిటీ ఇస్తే ఎవరైతే ఈ బరియల్ బాడీస్ డెత్ సీన్ కనుక ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను బయటికి తీసుకొస్తాను. నేను చేసిన తప్పుకి గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అందుకే నేను మీ ముందు వచ్చి లొంగిపోతున్నాను. నేను బరియల్ చేసిన బాడీస్లో చాలా మటుకు ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మకి కూడా శాంతి కలగాలి అంటే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నన్ను శిక్షించండి. అలాగే ఎవరైతే ఈ డెత్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. కర్ణాటకలో జరిగిన ఈ డెత్ క్రైమ్ మిస్టరీ చూసిన తర్వాత నేనైతే రియల్గా షాక్కి గురయ్యాను. ఇటువంటి సీన్స్ హర్రర్ మూవీస్లో, హర్రర్ టీవీ సీరియల్స్లో కనిపిస్తూ ఉంటాయి, కానీ రియల్గా కూడా జరుగుతాయా అంటే జరుగుతున్నాయి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత తెలుస్తుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎక్కడికైనా ఎవరైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.